స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు, బట్ చైనా అనే పిల్లగానికి మాత్రం అందరితో గొడవ. ఇండియాతో గొడవ, యూఎస్ఏతో గొడవ, రష్యాతో గొడవ, ఆస్ట్రేలియాతో గొడవ, జాపాన్తో గొడవ. సో అన్ని బెంచ్లలో నేనే కూర్చుంటా అంటాడు. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ చైనా being the world's second most powerful country and what's going behind the screens of Chinese government. We'll see about it. Hey guys, this is Surya. Welcome to my YouTube channel Surya Insights. Coming to restriction on freedom of speech. Chinese government లో CGTN and CNC World ఈ రెండు మేజర్ న్యూస్ ఛానల్స్. అండ్ చైనీస్ గవర్నమెంట్లో ఎవ్రీ న్యూస్ ఛానల్లో చైనీస్ గవర్నమెంట్ హోల్డ్స్ 51% ఆఫ్ ద షేర్ హోల్డింగ్. అంటే అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, ఎడిటర్స్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్. అగైన్స్ చైనీస్ గవర్నమెంట్ ఎనీ ఆర్టికల్ పబ్లిష్ చేసిన చైనీస్ గవర్నమెంట్ పుట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ఇట్. అండ్ ఆ ఎడిటర్స్ని, డైరెక్టర్స్ని వాళ్ళ ప్రజెంట్ పోస్ట్లో నుంచి తీసేసి దే విల్ అపాయింట్ ఏ న్యూ వన్. అండ్ ఈ రిజైన్ చేసిన ఎడిటర్స్ని, డైరెక్టర్స్ని దే విల్ సూ దెమ్ అండ్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5 years వరకు బిహైండ్ ద బార్స్ జైల్లో పెడతారు. సో కమింగ్ టు న్యూస్ పేపర్స్లో కూడా ఇట్స్ ద సేమ్. టు పబ్లిష్ ఎ న్యూస్ వీ మస్ట్ అక్వైర్ ఎ లైసెన్స్. అండ్ న్యూస్ ఏది పబ్లిష్ చేయాలనుకున్నా ఇట్ మస్ట్ బీ డన్ త్రూ ఏ గవర్నమెంట్ అథరైజ్డ్ పబ్లికేషన్స్. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రింటర్స్. సో గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏదైనా న్యూస్ వస్తే గవర్నమెంట్ నోస్, అండ్ నెక్స్ట్ డే ఆ న్యూస్ కంప్లీట్గా చేంజ్ చేసి గవర్నమెంట్ ఫేవర్గా న్యూస్ పబ్లిష్ చేసిద్ది. ఓకే, కమింగ్ టు రిస్ట్రిక్షన్ ఆన్ యాక్సెస్ టు టెక్నాలజీ. సోషల్ మీడియా యాప్స్ లైక్ ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్ అండ్ ఈవెన్ యూట్యూబ్ కూడా చైనాలో రెస్ట్రిక్టెడ్. అంటే నెక్స్ట్ టైం చైనాకి వెళ్ళినప్పుడు వీ కెనాట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ నెట్వర్క్స్. అండ్ దెర్ ఆర్ 8,000 సచ్ వెబ్సైట్స్ చైనీస్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బికాస్ చైనీస్ గవర్నమెంట్ డజంట్ వాంట్ దేర్ పీపుల్ టు నో వాట్స్ గోయింగ్ in other countries. And 2 radio frequencies, Voice of America and Radio Free Asia. ఈ 2 radio frequencies around the world మీరు ఎక్కడున్నా you can have access to these frequencies except in China, because Chinese government puts a restriction on, doesn't want that people to. And 140 crore population ఉన్న కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలంటే ఎంత కష్టమో, అండ్ గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో పీపుల్ని, యూ జస్ట్ గివ్ ఏ థాట్ టు ఇట్. అండ్ 2003 Janలో 2 people, he and you, దే మేడ్ ఏ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో లవ్ కోయిట్స్ పబ్లిష్ చేసినందుకు వితౌట్ చైనీస్ గవర్నమెంట్ అథరైజేషన్ చైనీస్ గవర్నమెంట్ వాళ్ళని బిహైండ్ ద బార్స్ ఫర్ 8 years జస్ట్ పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేసినందుకు. అండ్ గవర్నమెంట్ పుట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ యాప్స్ and informative websites like educational content, political content, news channels రెగ్యులర్గా వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద పబ్లిక్కి తెలియకుండా ఈ వెబ్సైట్స్ని చైనీస్ గవర్నమెంట్ బ్లాక్ చేసింది. సైకలాజికల్ సెల్ఫ్ రెస్ట్రెయిన్స్ ఇన్ చైనా. సో ఏ యాక్టివిటీ అయినా చైనాలో అగెయిన్స్ట్ చైనీస్ గవర్నమెంట్ వెళ్తుంది అని తెలిస్తే ఇట్ పుట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ఇట్. సో పీపుల్ వేర్ హ్యాబిచ్యుయేటెడ్ టు దెమ్. పీపుల్ స్టాప్ నాట్ టు టాక్, పీపుల్ స్టాప్ నాట్ టు ప్రొటెస్ట్. So people stopped not to raise their voice. There was a case study in 2003 July. ఒక 15 years boy, he started to protest and he wrote articles against Chinese government. And what Chinese government did, you know, he put him behind the bars for his lifetime. For a 15 years boy ni lifetime behind the bars. So there were many cases, many people were put behind the bars and stopped not to talk. So and even Chinese people are not allowed to talk to foreigners and not to contact with foreigners, endukante so that these people may contact them and try to express their problems. And Chinese government doesn't want their people to express their problems to foreigners. And you cannot have access to satellite TV and satellite phone in China. And there are only particular group of people, వాళ్ళకి మాత్రమే శాటిలైట్ టీవీ యాక్సెస్ ఉంది. ఎనీ యాక్టివిటీ విచ్ బ్రింగ్స్ అవేర్నెస్ ఇన్ పీపుల్ విచ్ లెట్ దెమ్ గో అగెయిన్స్ట్ చైనా పుట్స్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ దెమ్. సో ఇలాగే చైనీస్ గవర్నమెంట్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆఫ్ ఎవ్రీ చైనీస్ ఇండివిజువల్ యాక్సెస్ చైనీస్ గవర్నమెంట్ దగ్గర ఉంది.
ఫ్రమ్ వేర్ ఫ్రమ్ దిస్ చైనీస్ యాప్స్. అందుకే రీసెంట్గా మన ఇండియా 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసింది. బికాస్ దోస్ 59 యాప్స్ వేర్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్ టు చైనీస్ గవర్నమెంట్ విచ్ లెట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు చైనీస్ గవర్నమెంట్. ఐఎమ్ షూర్ నా ఈమెయిల్ ఐడి కూడా చైనీస్ గవర్నమెంట్ దగ్గర ఉంది. టు ఫోర్స్డ్ లేబర్ ఇన్ చైనా. జింజియాంగ్ అనే ప్రావిన్స్లో వీగర్స్ అనే స్పెషల్ కమ్యూనిటీ ముస్లిమ్స్ని చైనీస్ గవర్నమెంట్ కంప్లీట్గా టార్గెట్ చేసింది. ఎలా టార్గెట్ చేసిందంటే ఈ జింజియాన్ రీజియన్లో ఫర్ ఎవ్రీ 100 meters యూ విల్ ఫైండ్ ఏ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా అండ్ స్ట్రాంగ్ సర్వేలెన్స్ సిస్టమ్. అండ్ ఈ వీగర్ అనే కమ్యూనిటీ పీపుల్ దేర్ ఆర్ మోర్ దెన్ 13 million. అండ్ ఈ 13 million పీపుల్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ కంప్లీట్ యాక్సెస్ అండ్ ద డైలీ యాక్టివిటీస్ చైనీస్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీగర్ కమ్యూనిటీలో టార్గెట్ చేసి బిహైండ్ ద బార్స్ పెట్టిన పీపుల్ కౌంట్ 1 million పీపుల్, మోర్ దెన్ 1 million చెప్పొచ్చు. అండ్ ఈ 1 million పీపుల్ కూడా వెల్ నోన్ బ్రాండ్స్ దగ్గర అండర్ లేబర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఈ 1 million పీపుల్ని 83 బ్రాండ్స్ దగ్గర ఫోర్స్డ్ లేబర్ చేయించుకుంటున్నారు అగెయిన్స్ట్ దేర్ విల్. అండ్ మెనీ పీపుల్ ఈ 1 million పీపుల్లో చాలామంది బతుకున్నారో తెలియదు, చనిపోయారో తెలియదు. అండ్ ఈ మైనారిటీ ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా చైనీస్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తుంటే దోస్ పీపుల్ వేర్ నాట్ అలౌడ్ టు గ్రో బియర్డ్. అండ్ డ్యూరింగ్ రంజాన్ అప్పుడు దే వర్ నాట్ అలౌడ్ టు ఫాస్ట్ ఇన్ దేర్ జాబ్ అండ్ దే వర్ నాట్ అలౌడ్ టు నేమ్ దేర్ కిడ్స్ యాజ్ మొహమ్మద్. నేను కొన్ని కేసెస్లో అయితే ఈ మైనారిటీ ముస్లిమ్స్ వీగర్ అనే కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లో ఒక థర్డ్ పర్సన్ని చైనీస్ గవర్నమెంట్ అపాయింట్ చేసి ఉంచేది టు వాచ్ అండ్ దెమ్, టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. 1 million పీపుల్ని కూడా చైనీస్ గవర్నమెంట్ రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్ అనే పేరుతో వాళ్ళని తీసుకెళ్ళి బిహైండ్ ద బార్స్ పెట్టారు. దే వర్ టార్చర్, షాకల్డ్ అండ్ స్టార్వేషన్. తినబెట్టేవారు కాదు, ఫుడ్ అస్సలు ఇచ్చేవారు కాదు. సో మెనీ పీపుల్, బీబీసీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలా చాలామంది దే వాంట్ టు నో వాట్స్ గోయింగ్ ఇన్ జింజియాన్ రీజియన్. ఈ రీ ఎడ్యుకేషన్ క్యాంప్స్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది. సో దే వెంట్ ఓవర్ దేర్ అండ్ ఈవెన్ చైనీస్ గవర్నమెంట్ డజంట్ అలౌ దెమ్ టు లుక్ ఇన్ టు దేర్ అండ్ సేస్ దట్ ఒక పర్టికులర్ పర్సన్ని తీసుకొచ్చి ఆ పర్సన్తో స్క్రిప్ట్ చదివించి వీళ్ళకి ఆన్సర్స్ చెప్పించింది. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటున్నారు బికాస్ దే డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ నో వై దే వర్ అరెస్టెడ్. చైనీస్ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేసిందో కూడా వాళ్ళకి తెలియదు. అండ్ కమింగ్ టు మిలియనియర్స్, ఎవ్రీ ఇయర్ thousands of millionaires are moving out of China. ఎందుకు? వై? 1 in 5 said they want to protect their assets and 1 in 6 said due to political environment and strict government, and 75% said they want to give their kids a better education. సో ఇలా ఇన్హ్యూమన్ క్రూయల్ ఎకానమీని ప్రమోట్ చేసే అవసరం అయితే మనకు లేదు. సో బైకాట్ చైనా, బైకాట్ చైనీస్ ప్రోడక్ట్స్. జై హింద్.